హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరో అరుదైన రికార్డు సాధించింది. డిసెంబర్ నెలలో దేశవ్యాప్తంగా అత్యధిక మంది ప్రయాణించిన రెండో ఎయిర్పోర్టుగా నిలిచింది. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి దేశీయ అంతర్జాతీయ టెర్మినళ్ల నుంచి ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండగా ఒక్క డిసెంబర్ నెలలోనే 22.51 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించడం విశేషం. దేశంలోని మిగతా అంతర్జాతీయ విమానాశ్రయాలతో పోల్చితే శంషాబాద్ ఎయిర్పోర్టు రెండో స్థానంలో నిలిచిందని జిఎంఆర్ సంస్థ ప్రకటించింది. డిసెంబర్లో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు, సెలవులు కలిసి రావడంతో అనేక మంది ప్రయాణం చేసినట్టు జిఎంఆర్ అధికారులు చెబుతున్నారు. ఈ ఎయిర్పోర్టు నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 1.8 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించినట్టు జిఎంఆర్ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో 2.10 కోట్ల మంది ప్రయాణించగా ఈసారి ఆ సంఖ్య దాటేయనుంది. దేశంలోనే వేగంగా అభివృద్ధి సాధిస్తున్న ఎయిర్పోర్టుగాను ఇది రికార్డు సాధించింది. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఉత్తర అమెరికా, ఆగ్నేసియా, ఐరోపాతో పాటు మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. ఇండియాలోని మిగతా ఇంటర్నేషనల్ విమానాశ్రయాలతో పోలిస్తే శంషాబాద్ నుంచే ప్రయాణికుల రాకపోకల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ ఎయిర్పోర్టు నుంచి న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, షికాగో, డల్లాస్, పారిస్, ఫ్రాంక్ఫర్ట్లకు రాకపోకలు కొనసాగించే వారి సంఖ్య పెరిగింది. హైదరాబాద్కు 200-300 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన ప్రజలు ముంబై, బెంగళూరు ఎయిర్పోర్టులకు వెళ్లకుండా ఇక్కడి నుంచే వెళ్లేందుకు మొగ్గు చూపుతుండడం విశేషం.